నేను O2 ఫిట్నెస్లో ట్రైనర్గా చేస్తున్నాను. ఐసీఎన్ అని ఒక న్యాచురల్ బాడీ బిల్డింగ్లో పార్టిసిపేట్ చేసి గోల్డ్ మెడల్ అనేది సంపాదించుకున్నాను. స్టెరాయిడ్స్ అనేవి ఎటువంటి లేకుండా జస్ట్ ఫుడ్తో న్యాచురల్గా ఆడి గోల్డ్ ఫస్ట్ ప్లేస్ కొట్టాను. ఈ కాంపిటీషన్ అనేది ఇండియా వైడ్గా పెట్టారు, అంటే అన్ని స్టేట్ల నుంచి వచ్చి పార్టిసిపేట్ చేసి ఆడతారు. సో నేను అనేది ఒంగోలు తరపు నుంచి నేను వెళ్ళాను. మేము పాల్గొన్న వాటిల్లో చాలామంది ఉంటారు, అన్ని స్టేట్ల వాళ్ళు ఉంటారు. సో న్యాచురల్ బాడీ బిల్డింగ్ అనేది మనం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా స్టెరాయిడ్లు ఇలాంటివి అనేది యూజ్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఫ్యూచర్లో, ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి. అది ఎప్పుడైతే స్టెరాయిడ్ అనేది యూజ్ చేస్తారో అప్పుడు అంతవరకు బాగానే ఉండిద్ది. సో అది ఎప్పుడైతే ఆపేసిన తర్వాత బాడీ అనేది చాలా ఇబ్బందులు పాలవుతూ ఉంటారు. మేము ఆడింది ఏంటంటే న్యాచురల్ బాడీ బిల్డింగ్. జస్ట్ మేము అనేది ఏంటంటే ఫుడ్ ద్వారా, అంటే చికెన్ కానీ ఎగ్స్ కానీ ఇలాంటివి తీసుకొని మా బాడీని మేము జాగ్రత్త చేసుకుంటూ ఇట్లా ఎటువంటి ఫ్యూచర్లో కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇట్లా మేము చేసాం. సో ట్రైనింగ్ ప్రకారంగా వచ్చే పని అయితే నేనే ట్రైనరు. నా పేరు శ్రీకాంత్, నేనే ట్రైనరు. సో దీనికి న్యూట్రిషన్ అదంతా నేను, మా ఫ్రెండ్ నవీన్ అని ఉన్నాడు. సో అతను సపోర్ట్, అతను నా బాడీ బిల్డింగ్ ఇట్లా వెళ్దామన్న సజెస్ట్ ఇచ్చింది, మనం ఇట్లా వెళ్ళాలి, ఆ పోజింగ్ కానీ అవన్నీ అతను నేర్పించాడు. సో తన వల్ల వెళ్ళాము. ఎక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మేము ఇబ్బంది పడుతూ ఉంటే తనకు కాల్ చేస్తే ఆ నైట్కి వచ్చేసి మమ్మల్ని ఇట్లా ఎంకరేజ్ చేసి 23rd జరిగింది, హైదరాబాద్లో జరిగింది ఇది. సో ఫుడ్ విషయానికి వస్తే నేను ఈ 6 నెలల్లో కష్టపడింది, ఫస్ట్ మార్నింగ్ వచ్చేసరికి ఓట్ మీల్ అనేది ఉండిద్ది, దాంట్లో లైట్ కార్బ్స్ ఉంటాయి. సో ప్రతి ఒక్కటి కూడా మెజర్ చేసుకొని తీసుకునేవాడిని. అది ఓట్స్ కానీ ఎగ్స్ కానీ మార్నింగ్ వచ్చేసరికి అవి తీసుకునేవాడిని. అయిపోయిన తర్వాత నేను ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసరికి ప్రోటీన్ ఇంటేక్ అంటే చికెన్, దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటా. 250 grams చికెన్ తీసుకుంటాను, 100 grams రైస్ తీసుకుంటాను. అండ్ వెజ్జెస్ వచ్చేసరికి దేనిగా యూజ్ చేస్తామంటే ఫైబర్ ఇంటేక్ కోసం. సో ఆ ఫైబర్ ఇంటేక్ అనేది మనకి ఎంత కావాలి మన బాడీకి, నేను 30 to 40 grams ఫైబర్ అనేది మెయింటైన్ చేస్తాను. అండ్ ఈవినింగ్ వచ్చేసరికి ఏంటంటే నేను మళ్ళీ జిమ్కి వచ్చి వర్కౌట్ చేసుకొని, క్లయింట్స్కి వర్కౌట్ చెప్పుకొని అన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత బ్లాక్ కాఫీ ఒకటి తాగుతాను. సో బ్లాక్ కాఫీ దేనికంటే మన బాడీ కెఫెన్, అంటే మనం వర్కౌట్ చేసేటప్పుడు కొంచెం సపోర్టింగ్గా ఇట్లా ఉండడం కోసం. సో మళ్ళీ నైట్ డిన్నర్ వచ్చేసరికి యథావిధిగా సేమ్ అంతే, రైస్ 100 grams తీసుకునేవాడిని, చికెన్ 250 grams తీసుకునేవాడిని. ఇంకా నైట్ పడుకునే ముందు లైట్గా ఏదైనా కీరా కానీ ఏదైనా తీసుకునేవాడిని. నేను వర్కౌట్ వచ్చేసరికి డైలీ 5 hours వెయిట్ చేసేవాడిని. ఈ 5 hours నాకు నేను ఫోకస్డ్గా చేసుకోవడం. సో ఇక్కడ నేను ఈ కాంపిటీషన్కి గెలవడానికి గల కారణం ఏంటంటే నాకు సపోర్ట్ ఇచ్చింది మా ఓనర్ ప్రసాద్ సార్ గారు. సో ఆయన జిమ్లో నేను వర్కౌట్ చేసుకోవడం, మిగతా ఏ జిమ్లో అయినా ట్రైనర్ వర్కౌట్ చేసుకుంటా అంటే వద్దని చెప్పేసి అంటారు. సో ఆయన జిమ్లోనే నేను ఉంటూ క్లయింట్స్కి ట్రైనింగ్ ఇచ్చుకుంటూ నాకు చాలా సపోర్టింగ్గా ఉండి ఫైనాన్షియల్గా కూడా కొంచెం సపోర్ట్ చేశారు. సో నేను చాలా హ్యాపీగా వర్కౌట్ చేసుకుంటాను. యాక్చువల్గా ఏంటంటే మేము ఫైనాన్షియల్గా చాలా డల్. సార్ సపోర్ట్ వల్ల నేను కొంచెం ఇంకా లాస్ట్ 2 months ఉందగా నేను ఇంకా మాట చెప్పగలిగిన తర్వాత నేను ఇంకొంచెం హార్డ్ వర్క్ చేసిన తర్వాత నా క్లయింట్స్ కూడా కొంచెం సపోర్ట్ చేశారు. సో నేను నెక్స్ట్ అనేది వాళ్ళు పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాను ఇంటర్నేషనల్గా. సో నేను అనేది ఫైనాన్షియల్గా కొంచెం స్లోగా ఉన్నాను. స్పాన్సర్స్ అనేవాళ్ళు నాకు హెల్ప్ చేస్తే నేను ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడి మన దేశానికి పేరు పొంది తీసుకొని వస్తాను. శ్రీకాంత్ అని 1 year నుంచి నా దగ్గర ట్రైనర్గా పనిచేస్తున్నాడు. అతను ఇట్లా ఇంటర్నేషనల్ కాంపిటీషన్కి వెళ్ళాలనే ఉద్దేశం నా దగ్గర చెప్పాడు.
అప్పటి నుంచి అతనికి ఫుల్ కోఆపరేషన్ ఇచ్చి డైలీ 4 అవర్స్ జిమ్ వర్కౌట్లు చేసుకునేవాడు. అతని కష్టం 6 మంత్స్ చివరికి గోల్ కొట్టాడు. నా వంతు సహకారం నేను అందించాను. ఇక ముందు కూడా అతను ఇలా కాంపిటీషన్లకు వెళ్ళిన ప్రతిసారి నా వంతు సహకారంగా నేను అతనికి ఎప్పుడూ సపోర్ట్గా ఉంటానని తెలియజేసుకున్నాను.